ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ బ్లాగ్ అయితే చేయబోతున్నాను. నేనంటే స్వామి పెట్టుకో, అక్కడ పెట్టుకో. వాళ్ళిద్దరు పోయినాక అయితే ఈడు మాత్రం అనిపించే మాత్రం వాళ్ళిద్దరికన్నా మించిపోయాడు. ఈడైతే మామూలుగా కాదు. ఈడైతే తన్నులు పడతాయి. నిన్నైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ ఓటేసే కాడైతే సెల్లు ఎంటరింగ్ లేదంట. అందుకోసం అయితే సెల్ అయితే తీసుకున్నాను లేదు, ఇంట్లోనే పెట్టేసి ఓటు వేయడానికి అయితే వెళ్ళాను. ఓటేసి వచ్చాకల్లా అయితే 9 అయింది టైం. పొద్దున్నే 6ంటికి వెళ్తే 9 అయింది. అది కూడా కొద్దిగా తక్కువ టైంలోనే అయిపోయినట్టు నాకైతే. ఎందుకంటే నేను అయితే లడ్డు గాడి తీసుకుని వెళ్ళి పిల్లోడు ఉన్నాడంటే అన్నకల్లా సరే కానీ కొద్దిగా ముందు పంపించారు. అందరికి నాకన్నా ముందు దాదాపు ఒక 60 మంది 70 మంది దాకా ఉన్నా కానీ కొద్దిగా ముందుకు వెళ్ళారు. ఒక 20 మంది ఉన్నప్పుడు మధ్యలో ఉన్నాను. ఉండాకల్లా అక్కడ వాడైతే ఇంకా గుల్లగా ఏడుస్తున్నాడు. అమ్మ చాక్లెట్ అని అయితే అమ్మ చాక్లెట్ అని ఏడుస్తున్నాడు. అరే అడవు బాగా ఇంటికి వెళ్ళంగానే తిందు అనే కల్లా అసలు ఇంటల్ల మాట. ఇంకా అది ఆయన చూసి కానిస్టేబుల్ అయితే ఒక ఆయన ఉన్నాడు అక్కడ నుంచొని, ఎందుకంటే అందరికీ లైన్గా నుంచోబెట్టి పంపించారు కదా. అబ్బా ఏం ప్రేమ వాళ్ళకి చేతులు. అమ్మ వదులు ఇంకా ఇలాగే చేస్తుంటే ఇలాగే గోల చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇలాగే చేస్తుంటే ఇంకా నుండి ఉండ్రా చెప్పని వెళ్ళి ఓటేసిరా అమ్మ. తర్వాత పిల్లోడికి ముందు ఇక్కడ ఇచ్చి వెళ్ళమ్మ అన్నాడు. ఇంకా మా విష్ణు ఉంటే బయట విష్ణుకి ఇచ్చి గబక్కని వెళ్ళి ఓటేసి అయితే వచ్చేసాను. వచ్చేరాక చూస్తే అది కాకుండా నిన్న నైట్ అయితే వాన పడ్డది. వాన పడగల్లా గుల్ల బయట మొత్తం కూడా బురద చెప్పకూడదంట. ఆయనతోనే పొద్దాలు ముద్దేపించుకొని కొరికించుకోవాలి. పంత ఇంకా ఇంటికి వచ్చి చూసాకల్లా బురద ఉంది. బయట అయితే మొత్తం కడిగేసుకొని శుభ్రంగా మొత్తం చేసాకల్లా 12 అయింది. విష్ణు వచ్చాకల్లా ఇంట్లో పని అంతా కూడా చేసుకున్నాను. నేనైతే ఇంకా చాలు ఇంట్లో పని అంతా కూడా చేసుకున్నాను. చేసుకున్నాకల్లా విష్ణు వచ్చి ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ కొండమూడ వెళ్ళాలి. కొండమూడ వెళ్తే పిల్లలకి చూసుకోడానికి అయితే వెళ్ళాడు. కొండమూడ వెళ్ళి పిల్లలకి చూసి ఇద్దరికి నేను కూడా వస్తాను అంటే బండి తేలేదు కదా సిరి. అది కాకుండా ఒకళ్ళ బండి మీదకి వెళ్తున్నాను నేను, వాళ్ళ బామ్మర్ది బండి మీద అయితే వెళ్తున్నాడు. అందుకోసం బండి మీద సరిపోదు సిరి, ఇంకా ఈసారి నేను చూసేస్తాలే అన్నాడు. సరేలేని పంపించాను. ఈ పందికి అయితే నేను చూసుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ పంది వాళ్ళిద్దరు పోయిన కానుంచి అయితే ఎక్కువ చేస్తుంది. ఇవాళ అయితే పొద్దున్నే లేచి పని అంతా చేసుకుంటాను. కళ్ళ నీళ్ళు తెచ్చిపోతుంటే ప్రాణం పోతుంది నాదైతే. కొట్టి విష్ణు వల్ల విష్ణుకి ఉంటాయి కదా, అందుకోసం అయితే విష్ణుకి ఏం పని చెప్పలేదు. బట్టలు ఉతికేసాను, మళ్ళీ బట్టలు అయితే ఉతికేసాను. ఉన్నాయి బట్టలు లోపల కూడా ఇక్కడ కూడా వేసాను, బయట కూడా వేసాను బట్టలు అయితే. ఇంకా నీళ్ళు అయితే విష్ణుకి తెచ్చిపోసి బయట కూడా గిన్నెలు కడిగేసి ఇల్లంతగా శుభ్రంగా కడిగేసి మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకున్నాను నేనైతే. ఎందుకంటే మళ్ళీ ఎండెక్కితే చేయలేం కదా, అందుకోసం ఈ గిన్నెలు మొత్తం కడిగేసాకల్లా నా ప్రాణం పోయింది. ఇంకా ఇంకో బకెట్ తేవాలి. అక్కడ పంపు కొద్దిగా టైట్ అయిందని అక్కడ పెట్టేసి వచ్చాను. నీళ్ళు తెచ్చిపోసాను. మొత్తం చేసాకల్లా ఇంకా మామూలుగా లేదు ఈరోజు అయితే నాకు ఒంట్లో. ఒళ్ళంతా కూడా నొప్పులు, మామూలు నొప్పులు. పండుకో లడ్డు, పండుకో వద్దా? పండుకోవా? లే మరి ఊపమన్నా ఊపుతున్నానుగా, తిన్నావుగా. పండుకోరా, ఈడు పండుకుంటాడేమో టిఫిన్ చేద్దామంటే మామూలు గోల కాదు. వీడితో తలకాయ నొప్పి, వీడితో మాత్రం. మా లడ్డు అయితే ఇప్పుడు పండుకున్నాడు అరిపించి
ఈ బట్టలు మొత్తం మర్తేసి లోపలైతే ఇంకా బీరువా బట్టలు మొత్తం మర్తేయాలి. ఎందుకంటే మళ్ళీ 16వ తారీఖు రిటర్న్ మళ్ళీ తిరుపతి వెళ్తున్నా. అది వెళ్ళాలనిపించినా పోయినా కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదు మాకు, ఎందుకంటే వెళ్ళాలి కదా. నేనైతే ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేకపోతున్నా. విష్ణు ఉండమంటే ఏమో విష్ణుకేమో బేరం తిరగపోతే ఎట్టాగ సిరి అంటున్నాడు. బేరాలకి తిరగపోతే ఎట్టాగొస్తాయి డబ్బులు అన్నా. సరేలే విష్ణు మళ్ళీ నీ ఇష్టం అన్న. రా ఇద్దరు వెళ్దాంలే కానీ ఏం కాదన్నాడు. అందుకోసం అయితే వెళ్తున్నా. ఇంకా వీళ్ళంతా కూడా ఎక్కడి మొత్తం కూడా సర్దేశాను నీట్గా. ఎందుకంటే మళ్ళీ వచ్చిన దాకా అట్టాగే ఉండాలి కదా. అందుకోసం ఎల్లుండి అయితే ట్రైన్కి టిక్కెట్లు అయితే ఎల్లుండి ట్రైన్కి అయితే టిక్కెట్లు బుక్ చేసుకొని వెళ్దాంలే అనుకొని వెళ్తున్నాం. అయితే ఈరోజు ఇంకా నిన్నైతే గిన్నెలు మొత్తం ఉన్న బొచ్చలు మొత్తం కూడా కడిగేసి శుభ్రంగా దుప్పట్లు అయితే ఉతికేసాను. ఈరోజు మాత్రం బట్టలు ఇంట్లో పని ఇల్లంతా దులిపేసి మొత్తం కూడా ఎక్కడెక్కడ సర్దేసి ఈరోజు మళ్ళీ 2 బీరువా బట్టలు అయితే సర్దేయాలి. ఒక బీరువా బట్టలు అయితే సర్దేశాను, పెద్ద బీరువా అయితే. ఇంకా ఈ వాడుకున్న బట్టలు అయితే ఉన్నాయి, అవి మాత్రం చిన్న బీరువాలో మొత్తం కూడా సర్దేసి నీట్గా ఎక్కడైతే పెట్టేసి వెళ్ళాలి. ఇంకెందుకంటే తీసుకునే లగేజ్ అయితే ఎక్కువ ఏమి లేదు. ఎందుకంటే మా లడ్డుగాడి 2 జతలు, నా 2 జతలు అయితే తీసుకుని వెళ్తే సరిపోయింది తిరుపతి. ఎందుకంటే ఎక్కువ లగేజ్ వేసుకొని వెళ్ళినా కానీ రేపు వచ్చే రోజు ఇంటికి మళ్ళీ బండి మీద వచ్చే రోజు అయితే బాగా ఇబ్బంది అయింది కదా. అందుకోసం అయితే ఎక్కువ తీసుకున్నట్ట లేదు. నేను ఈ పని అంతా చేసాకల్లా ఎంత అయిద్దో టైం నాకైతే తెలీదు. తినేసి అయితే ఇంకా ఇప్పుడు విష్ణు అయితే టిఫిన్ చేసేస్తామన్నాడు. నాకు వద్దులే విష్ణు, నాకు అన్నం ఉంది, అన్నం తింటాలే అన్న. సరేలే సిరి అన్నాడు. ఇంకా విష్ణు అయితే ఇంకా సెంటర్కి వెళ్ళాడు. నేనైతే కొద్దిగా అన్నం తినేసి నీరసం రాకుండా ఇంక ఇంట్లో పని అయితే చేసుకోవాలి. అది కూడా మా లడ్డుగా లేసాకల్లా కంప్లైంట్ అయిపోవాలి. పని అంతా కూడా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితేనే, లేకపోతే ఇంకా వాడు లేచి అది తీసి ఇది పారేసి దాగలా అరిపిస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరికన్నా ఎక్కువ అయ్యాడు ఈడైతే, మామూలుగా కాదు. ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టకపోతే మళ్ళీ ఎండ ఎక్కినాక తాగటానికి కూడా అయితే కాలిపోతూ ఉంది. అందుకోసం నేనైతే ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టేసి మొత్తం కూడా మట్టేసి బీరువాలో సర్దేసి అయితే చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, డైలీ ఫాలో ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? వీడియో మాత్రం కామెంట్ మాత్రం కంపల్సరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సబ్స్క్రైబర్లు అయితే బాగా పెరుగుతున్నారు, పెరగాలి, అలాగే న్యూస్ రావాలి అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. నా ఫాలోవర్స్ మాకు ఫాలో అవుతున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే అనుకుంటున్నాను నేనైతే. మీరు కంపల్సరీ లైక్ ఇవ్వండి, సరేనా? ప్లీజ్.